పొడిచి చంపేశారు దుండగులు. రూపారెడ్డిపై అంత కక్ష ఎవరికి ఉంటుంది? తెలిసిన వాళ్ల పని అని చెప్పి పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. లేదు కుటుంబ కలహాలే కారణం అంటూ ఇంకాస్త చర్చ జరుగుతూ ఉంది. అసలు ఏది నిజం? ఇది ఇన్వెస్టిగేషన్లో బయటపడాల్సిన అంశం. అయితే స్కూల్ వ్యవహారాల్లో విభేదాలపై కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. హత్యకు ముందు రూపారెడ్డి ఇంటి దగ్గర నిందితులు రెక్కి నిర్వహించారా అంటే అటువంటి అనుమానాలకు బలం చేకూరుతుంది. నిజానికి సీసీ ఫుటేజ్కి ఎక్కడా చిక్కకుండా పక్కా ప్లాన్తోని రూపారెడ్డిని చంపేశారా? ప్రస్తుతం ఇటువంటి అనుమానాలకు బలం చేకూర్చేలా ఉంది ప్రతి అడుగు నిందితులది. ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లారు రూపారెడ్డి ఇంటికి వచ్చిన ఆ స్నేహితులు ఎవరు? స్నేహితులు వస్తున్న విషయం భర్తకు రూపారెడ్డి చెప్పారా లేదా? ఆ స్నేహితులు ఎవరు? రూపారెడ్డి భర్తకు తెలుసా తెలీదా? హత్య జరిగిన రోజు భర్త రాజేందర్ రెడ్డి ఇంట్లో లేకపోవడంపై ఆరా తీస్తూ ఉన్నారు. ఘటనకు ముందు తర్వాత ఆ ఫోన్ కాల్స్పై కూడా పోలీసులు ఫోకస్ చేస్తూ ఉన్నారు. హత్యకు ముందు కాలనీలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారు. 3 బృందాలుగా విడిపోయి నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం, ముందుగా ఆ రూపారెడ్డి ఫోన్ ఏమైంది? ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటి? రూపారెడ్డి ఫోన్ని వాళ్ళు పట్టుకు వెళ్ళిపోయారు. ఆ దుండగులు రూపారెడ్డి ఫోన్ని పట్టుకు వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఒక్కొక్క పాయింట్ని డికోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆ ఫోన్ మిస్ అవ్వడం, స్నేహితులు వచ్చారు అని చెప్పడం. స్నేహితులు వచ్చారు అనేది చెప్పిన తర్వాత ఇంతకీ వచ్చారా లేదా? ఒకవేళ వచ్చుంటే కనుక వాళ్ళే ఏమైనా దుర్మార్గానికి పాల్పడ్డారా? ఐఎమ్ సారీ. సో ఇక్కడ ఇదో క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమొస్తుంది? అనుమానం, భర్తకు తెలుసా తెలీదా ఆ స్నేహితులు వస్తున్నారనే విషయం. కాబట్టి ప్రస్తుతం ఆ ఫోన్ కనుక దొరికితే ఫోన్ డేటా ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇన్డెప్త్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్లో మరికొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. అండ్ కంటిన్యూ టు దిస్ ఫోన్ కాల్, అంటే ఫోన్ కాన్వర్సేషన్. అఫ్కోర్స్ ఆ నెంబర్ తెలుస్తుంది కాబట్టి నెట్వర్క్ని అడిగితే బహుశా ఆ డేటా ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఫోన్తో సంబంధం లేదు. బట్ ఫోన్లో ఉండే డేటా అనేది కీలకం అవుతుంది. కాబట్టి నిందితులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు నిందితుల్లో కనీసం ఒక్కరినైనా పట్టుకోగలిగితే, మొట్టమొదటిగా నిందితులకు సంబంధించి ఏదైనా చిన్న క్లూ అయినా దొరికితే అప్పుడు కీలకమైన మలుపు తీసుకునే అవకాశం ఉంది ఇన్వెస్టిగేషన్. రిమెంబర్, ఆ ఇంటి సీసీ ఫుటేజ్ ప్రస్తుతం పోలీసులు పరిశీలించడం జరుగుతోంది. పోలీసులకు ఎక్కడా చిక్కకుండా ఆ సీసీ ఫుటేజ్ని కూడా వాళ్ళు మేనేజ్ చేశారా? ఇన్ ద సెన్స్ సీసీ ఫుటేజ్కి కూడా చిక్కకుండా పోలీసులకు, అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని తెలుసు, పోలీసుల కంట పడతామని తెలిసి వాళ్ళకి చిక్కకుండానే పోలీసుల కంట పడకుండా, అంటే పోలీసులకు చిక్కకుండా సీసీ ఫుటేజ్లో కూడా ఒక మ్యానిపులేటింగ్ వేలో వెళ్ళే ప్రయత్నం చేశారా? రూపారెడ్డి ఒక్కరే ఉన్నారా ఇంట్లో ఆ టైంలో అంటే దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. ఒకవేళ ఒక్కరే ఉంటే స్నేహితులు అనే పదం ఇక్కడ వినిపిస్తున్న సందర్భంలో ఆ స్నేహితులు ఎవరు? వచ్చారా లేదా? లేకపోతే స్నేహితులు అనే పేరుతో వాళ్ళని ఎక్కడైనా మభ్యపెట్టి వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఎందుకంటే రిమెంబర్, తన ఒక స్కూల్ ప్రిన్సిపల్ కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరు? ఎందుకంటే అంత పెద్ద ఇంట్లోకి డైరెక్ట్గా ఎవరు పడితే వాళ్ళు వచ్చారు కదా. అయితే తెలిసిన వాళ్ళ పని అయినా అయి ఉండాలి. లేకపోతే దొంగతనానికి వచ్చి, ఇక్కడ ఇంకొక మాట వినిపించింది ఏమని, తన ఒంటి మీద ఉన్న బంగారాన్ని, తన శరీరం పైన ఉన్న బంగారాన్ని ఎక్కడ తీసుకువెళ్ళలేదని చెప్పి. ఒకవేళ దుండగులే కనుక వస్తే, దొంగతనానికి వస్తే కనుక ఎందుకు ఒంటి మీద ఉన్న బంగారాన్ని అపహరించుకోకుండా వెళ్ళారు? ఎందుకంటే సాధారణంగా దొంగల లక్షణం గురించి మాట్లాడుకుంటే వస్తారు, ఆ ఇంట్లో ఉండి ఆ సామాను ఎత్తుకెళ్ళిపోతారు, అడ్డుపడిన సందర్భంలో అటాక్ చేసి వాళ్ళ మీద ఉన్న సొత్తును కూడా పట్టుకెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఒంటి మీద ఉండే ఆ ఆభరణాలని పట్టుకెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇన్ని డాట్స్ ఎక్కడ కనెక్ట్ కావటం లేదు. అంటే డాట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కానీ ఎక్కడ కనెక్ట్ కావట్లేదు. బహుశా పోలీసులు ఈ అన్ని కొన్నాళ్ళు కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఏకంగా 3 బృందాలుగా విడిపోయి పోలీసులు నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. క్లూస్ టీమ్ అక్కడికి చేరుకుంది. క్లూస్ టీమ్ చేరుకుని వాళ్ళు ఆ క్లూస్ని సేకరించే పనిలో ఉన్నారు. దాంతోపాటు డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకుంది. డాగ్ స్క్వాడ్ చేరుకొని ఎవరెవరి పాత్ర ఉండుంటుంది అనే కోణంలో అన్ని అంశాల్లో కూడా, అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. ఇది ఇంట్లో వాళ్ళ పని ఉంటుందా, లేకపోతే బయట వాళ్ళ పని ఉంటుందా, లేకపోతే దొంగతనానికి వచ్చి అటువంటి
అంటే దొంగతనానికి పాల్పడే సందర్భంలో అడ్డుపడిన క్రమంలో ఏవైనా అటాక్కి పాల్పడ్డారా? ఇలా రకరకాల అనుమానాలు అక్కడ డెవలప్ అవుతూ ఉన్నాయి. అసలు కుటుంబం అనుమానం ఏంటి? అట్ ద సేమ్ టైం రూపారెడ్డికి సంబంధించి ఫోన్ విషయంలో పోలీసులు ఎటువంటి పురోగతి సాధించారు? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అచ్యుత్ సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను. అచ్యుత్, ప్రస్తుతం ఈ డీటెయిల్స్ మీరు క్లోజ్గా ట్రాక్ చేస్తూ ఉన్నారు. సో దాదాపు 48 గంటలు కావస్తోంది రూపారెడ్డి మరణించి. ఏమైనా డెవలప్మెంట్ ఉందా? పోలీసులు ఏమైనా ఇన్వెస్టిగేషన్లో పురోగతి సాధించారా? గుడ్ మార్నింగ్ సచిన్. మొత్తం కూడా ఏదైతే కొండమల్లిపల్లిలో జరిగినటువంటి ఈ హత్యకు సంబంధించి 48 గంటలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని కూడా చెప్పుకోవచ్చు. పోలీసులు మాత్రం మేము 3 బృందాలను ఏర్పాటు చేస్తాం, గాలింపులు చర్యలు చేపడుతున్నాం, అన్ని విధాలు కూడా దర్యాప్తు చేస్తున్నామని కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా ఈ మర్డర్ చేసింది ఎవరు అనేది మాత్రం కూడా పూర్తిగా ఇంకొక క్లారిటీకి రానట్టు పరిస్థితి. మొత్తం కూడా ఎవరైతే ఈ మర్డర్ చేసిన ఆ దుండగులు ఉన్నారో సీసీ ఫుటేజ్ లో కూడా ఎక్కడ కూడా కనిపించకుండా కూడా ముందస్తు జాగ్రత్త పడ్డట్టు. దయచేసి ఇంగ్లీష్లో పదాన్ని మీరు మినహాయించే ప్రయత్నం చేయండి. చంపేసే అనే పదం కాస్త మీరు ఉపయోగించే ప్రయత్నం చేయండి, ఎందుకంటే యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్ కారణంగా. ప్లీజ్ కంటిన్యూ అచ్యుత్. ఓకే సచిన్, మొత్తం కూడా సీసీ ఫుటేజ్ లో కూడా ఎక్కడ కూడా వాళ్ళు పడకుండా కూడా చాలా జాగ్రత్త చూస్తున్నట్టు పరిస్థితి. మొత్తం